పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్. నా బంగారమ్మ, నా కూతురు, నా వజ్రమమ్మ, నీవు బాగా చదువుకొని నిన్ను నాన్నను బాగా చూసుకుంటాను. త్వరగా తిను బాబు, ఆఫీస్ కి టైం అవుతుంది. తింటాలే నాన్న, తొందర పెట్టకు. నా కూతురు కొడుకు బాగా చదివి గొప్పవాళ్ళు కావాలి. నాన్న అమ్మ, నేను బాగా చదివి అమెరికాకు వెళ్లి ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. కాదు నేను పదండి, స్కూల్ కి టైం అవుతుంది. బాయ్ తాతయ్య, బాయ్ నానమ్మ. రాత్రి నాకు మాయల మరాఠీ కథ చెప్పాలి. అమ్మా రాధా, మీ మామయ్య బజార్కు వెళ్ళాలంట. రాత్రి మిగిలిన చద్దన్నం ఉంటే కాస్త పెట్టమ్మా. అబ్బో, ఆయన బజార్కు వెళ్ళి ఏం వెలగబెట్టాలి? ఇదిగో, రాత్రి పెద్ద ఏమీ మిగలలేదు. ఈ పూటకి ఈ గిన్నెలోదే ఇద్దరికి తినండి. అలాగేనమ్మా. ఏమండి, ఇదిగోండి చద్దన్నం. ఏమే కాంతం, ఈ అన్నంలోకి రాత్రి కూర ఏమీ మిగలలేదా? మిగలలేదేమోనండి. ఆ చెంబులో మంచినీళ్లు ఉంటే ఇలాతే. ఇప్పుడు ఎంత బాగుందో. ఇదో నీవు తిను. ఆహాహా, ఈ ముద్దలకేం తక్కువలే. కాటికి కాలు చాపినా ఒకరికొకరు తినిపించుకోవడాలు. చిచ్చి. హలో, చెప్పండి. ఇప్పుడే ఉడుకుడుకు ఉప్మా చేసి సాంబార్ వేసి పెట్టాను. బాగా తింటున్నారు మీ అమ్మ నాన్న. సరేనండి. అదేంటమ్మా అలా అంటున్నావు? నోరెక్కువ అవుతుంది, అదుపులో పెట్టుకోండి. జాగ్రత్త. పిల్లల ముందు సంతోషంగా ఉన్నట్లు మా ఆయన ముందు కోడలు బాగా చూసుకుంటుందని నటిస్తూ ఉండాలి. అర్థమైందా? అలాగేనమ్మా. మీ ఆయనకు కూడా అర్థమైందా? అత్తా మామ సచ్చినా అనాథ మొగుణ్ణి చేసుకుంటే ఎంత బాగుండేది. వీరికి సేవలు చేయలేక చస్తున్నా. తుతు. జీవితమంటే కల కాదు, అది కవులు రచించే కథ కాదు. అలా బాధపడకే, కోడలు కూతురితో సమానం. ఏమన్నా అంటే మన కూతురే కదా అంది అనుకుందాం, సరేనా? మరి రోజు రోజుకు కోడలు మన పైన కక్ష కడుతుందండి. అచ్చా తిక్కదానా, అలా ఎందుకు అనుకుంటున్నావు? ఊరుకో. మన తలరాతండి, మన తలరాత. సాయంత్రం పూట. ఏడవకే, పిల్లలు వస్తున్నారు. తాతయ్య, నేను చెప్పిన నీతి సూక్తుడు కదా మా స్కూల్లో చెప్పింటే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అమ్మమ్మ, నువ్వు చెప్పిన పొడుపు కథ మా స్కూల్లో చెప్పింటే మా హెచ్ఎం సారు చప్పట్లు కొట్టించారు. ఇలాగే మీరు మంచి మంచి బహుమతులు సంపాదించి అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలి. అలాగేనా? బాబు, పాప రండి, త్వరగా హోంవర్క్ చేయాలి. మీ క్లాస్ టీచర్ ఫోన్ చేసింది, వస్తారా రారా? అబ్బబ్బా, ఏంటమ్మా అబద్ధం చెప్పావు? మా క్లాస్ టీచరు ఆరోగ్యం బాలేక 2 రోజుల నుంచి స్కూల్కే రాలేదు. నానమ్మ తాతయ్యలతో మాట్లాడడం నీకు అస్సలు ఇష్టం ఉండదు. వారు మంచివారమ్మా. ఎందుకు వారిని అస్తమాను విసిగిస్తుంటావు? బాబు, పాప అలా తల్లిదండ్రుల మీద గట్టిగా అరవచ్చునా? క్షమించమని అడగండి. మమ్మల్ని క్షమించండి అమ్మా. బాబు, పాప లోపలికి వెళ్ళండి. అలాగేనమ్మా. ఆహాహా, ఏమి డ్రామాలు చేసిందంతా చేసి క్షమించమని అడగమంటారా? రాణి, మీ కొడుకు రాణి నా మీద లేనిపోనివి చెబుతారా? అదేంటమ్మా అలా అంటున్నావు? మేము ఏం చెప్పామని? ఎందుకమ్మా లేనిపోనివి చెప్పి మా కొడుకుకు మమ్మల్ని దూరం చేస్తావు? అయ్యో అయ్యో, నేను సాడీలు అబద్ధాలు చెప్తానా? అవునులే, నేను పరాయి దానిని.
ఆ ఆహా. రాధాం రాధాం కాస్త వేడి నీళ్లు పెట్టు. ఈరోజు ఆఫీస్లో ఎక్కువ పని ఉంది. ఆ నేనెందుకు, నా బతుకెందుకు, నేను ఇంట్లో ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. రాధా, ఏమిటి ఆ పిచ్చి మాటలు? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇదే గొడవ. గొడవ నేను కాదు, మీ అమ్మ నాన్న వాళ్ళ మీద ఎగరండి, నా మీద కాదు. అవునులే, పెళ్ళాం ఏమని అన్నా పడి ఉంటుందని కదా, కాస్త ఈ విషయం ఇప్పు, చచ్చిపోతాను. అమ్మా అమ్మా, ఏంటిది? నాకు రోజు న్యూసెన్స్. చిచి, మీరు మనుషులా పశువులా? దాంతో మీకేం పని? పెట్టింది తిని ఉండక తల్లిదండ్రులు కదా అని ఏమీ అనలేదు. ఇంకొకరు అయింటే నరికేవాడి, జాగ్రత్త. అదేంట్రా అంత మాట అన్నావు? ఈ చేతితో కనిపించాము, తిని తినకుండా నిన్ను చదివించామురా అయ్యా. చూడరా బాబు, ఏ రోజు కూడా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఈ రోజు నరుకుతా అని అంటున్నావు కదూ, అదిరా మేము నిన్ను పెంచిన ప్రేమ. చాలు బాబు, ఇక చాలు. గూటి గుండెలో ఇలా ఈటెగుచ్చి వెళ్ళవే, ముళ్ళ చెట్టు కొమ్మలైనా ఎంత పైకి వెళ్ళినా తల్లి వేరుపై ఇలా కత్తి దూసి ఉండవే. మీరే తన లోకమని తరిమిన మిమ్ముగని అనురాగమెంత చిన్నబోయెనో. ఓ ఓ ఓ కాలమా, ఇది నీ జాలమా? ఓ కాలమా, ఇది నీ జాలమా? బాబు రమణ, రమణ లేరా, లే. అబ్బబ్బబ్బా, ఏంటమ్మా నిద్ర చెడపు కొట్టావు? అది కాదురా, వద్దన్నా వినకుండా మీ నాయన తిరుపతికి వెళ్తున్నాడు. నీవన్నా చెప్పరా, వేసవి సెలవుల్లో అందరం వెళ్దామని. ఏంటి నాన్న చెప్తుంటే వినకుండా వెళ్తున్నావు? అమ్మ చెబుతుందిగా. లేదురా రమణ, నేను మనవడు పుడితే దేవుని కొండెక్కుతానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. చాలా ఏండ్లయింది. ఇంకా మొక్కుబడి తీర్చకుంటే దేవుడు ఊరుకుంటాడా చెప్పు? నేను తిరిగి వచ్చేంత వరకు మీ అమ్మను బాగా చూసుకోరా, ఒక్కతే ఉంటుంది కదా. ఉంటానే కాంతం, కోడలు ఏమన్నా పట్టించుకోకు. తాతయ్య తాతయ్య, నువ్వు తిరుపతికి వెళ్తే నాకు తాతయ్య అమ్మమ్మ బొమ్మలు తీసుకొని రా తాతయ్య. తాతయ్య బొమ్మ ఎందుకమ్మా? ఇంట్లో ఫోటోలో ఉంటాడు కదా, రోజు చూస్తూ ఉండు. వస్తానమ్మా, రైలు టైం అవుతుంది. వస్తానమ్మా రాధా, నేను తిరిగి వచ్చేంత వరకు నా భార్యను బాగా చూసుకోమ్మా. నానా, రైలు టికెట్కు డబ్బులు ఉన్నాయా? మీ అమ్మ ఇచ్చింది లేరా? కాంతం, ఇలా రావే, నేను ఎప్పుడు తిరిగి వస్తానో ఏమో. వస్తానురా, బాయ్. పోయినోడు అట్లే పోతే బాగుంటుంది, తిరిగి రాకుండా. శివ శివ. ఏమండి, త్వరగా వస్తారు కదా, త్వరగా వస్తారు కదా. గోవు తల్లి కోత కోత విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా? వారం రోజుల తరువాత. ఒరే, మీ నాయన వారం రోజులయ్యిందిరా, ఇంకా తిరిగి రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. ఒకసారి ఏమన్నా కనుక్కోరా. ఓయబ్బో, కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు ఒకరినొకరు చూడలేకున్నారు పాపం. మీరు కనుక్కోండి. సార్, మేము రైల్వే శాఖ నుండి ఫోన్ చేస్తున్నాం. మీ నాన్నగారు రైలు కింద పడి చనిపోయారు. వచ్చి డెడ్ బాడీని తీసుకువెళ్ళండి. దేవుడా, దేవుడి దగ్గరకు వెళ్ళి వస్తానని రాకుండా వెళ్ళావే దేవుడా, దేవుడా. నా భర్త చనిపోయాడే.
అయ్యో అయ్యో దిక్కుమొక్కు లేకుండా చనిపోయానే దేవుడా దేవుడా. అయ్యో ఏమండి నన్ను ఒంటరి చేసి వెళ్ళావా? దేవుడా నేను ఇక బ్రతకలేను, నన్ను కూడా తీసుకొని వెళ్ళు. ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో. సారీ రమణ గారు, మీ అమ్మగారు బ్రెండెడ్ అయ్యారు. మీ అమ్మ నాన్న గతంలో అవయవాలు దానం చేస్తామని మాకు లేఖ రాసిచ్చారు. మాకు అవసరమైన అవయవాలు తీసుకొని మీకు బాడీని తిరిగి ఇస్తాము. అమ్మా నాన్న మిమ్మల్ని దూరం చేసుకున్నానే, అయ్యో దేవుడా దేవుడా. సార్, రమణ గారి ఇల్లు ఇదేనా? నేను రైల్వే ఉద్యోగిని. మీ నాన్న నాకు గురువు గారు. మీ నాన్న జోబిలో రైలు టికెట్ ఉంది కాబట్టి రైల్వే శాఖ తరపున మీ నాన్నగారికి 13 లక్షల బీమా ఇస్తున్నాం. ఇదిగో చెక్ తీసుకోండి. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడబాటునా? కసిరే వేదనలోన మసిలే డాడీ, ఐ హేట్ యు మమ్మీ. మీరే మా శత్రువులు. ఛీ, మీరు మనుషులేనా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చిరాకు వేస్తుంది. సార్, రమణ గారు మీరేనా? మీ అమ్మగారు చేసిన అవయవ దానం హైదరాబాదు సాఫ్ట్వేర్ అధినేత వాళ్ళ అమ్మగారికి సెట్ అయ్యాయి. ఆయన గారు మీకు 1 కోటి రూపాయల చెక్ ఇచ్చారు. అంతేకాకుండా మీ అమ్మ నాన్నల పేరు మీద ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఉంటానండి. ఇటువంటి తల్లిదండ్రులను నేను దూరం చేసుకున్నది అయ్యో నా కర్మ, నా కర్మ. నన్ను క్షమించండి, నేను కారణం. లే బాబు, ఇప్పుడు దుఃఖిస్తే ఫలితం ఉండదు. చూడు, ఈ ప్రపంచంలో నీకంటూ ఉన్నది అమ్మ, నాన్న, భార్య, 2 పిల్లలు. వీరికి ఏ కష్టం లేకుండా చూసుకోవడంలో నీవు ఫెయిల్యూర్ అయ్యావు. ముదుసలి తల్లిదండ్రులు చిన్నపిల్లలయ్యా. వారు తినేది కూడా చిన్నపిల్లలు తినే అన్నమే. ఎక్కువగా తింటే అరగదు. రకరకాల రుచులు వారు కోరరు. కాస్త కొడుకు కోడలు ఉన్నారని ధైర్యం ఉంటే చాలయ్యా, వారు హాయిగా జీవితం గడుపుతారు. మీ అమ్మా నాన్నను బాధ పెడితే తరువాత మీ కొడుకు కుమార్తెలు మిమ్మల్ని ఎందుకు చక్కగా చూసుకుంటారు? వారికి మీరే మొదటి శత్రువులుగా ఇక ఉంటానయ్యా.